తాడిపత్రిలో టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రామకృష్ణ రేవతి ఇళ్లపై దాడికి తెగబడ్డారు. రామకృష్ణకు చెందిన కిరాణా షాపును ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వొద్దని నిన్న రామకృష్ణకు జెసి ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్టుగానే పెద్దారెడ్డికి మద్దతు ఇచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నారు జెసి వర్గీయులు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదు. తాడిపత్రిలో టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రామకృష్ణ రేవతి ఇళ్లపై దాడికి తెగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రామకృష్ణ అలాగే రేవతి ఇళ్లపై జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు దాడికి తెగబడినట్లుగా చూస్తూ ఉన్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట నడుస్తారో వారికి మద్దతు ఇస్తారో ఖచ్చితంగా వారిని టార్గెట్ చేస్తాం, వారిని ఫోటోలు తీసి ఖచ్చితంగా వారి ఇళ్ల పైన అదే విధంగా వారిపైన దాడులు చేస్తామని చెప్పారు. అన్నంత పనిగానే ఈ రోజున తాడిపత్రి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి రామకృష్ణ అదేవిధంగా రేవతి ఈ ఇద్దరు ఇళ్ల పైన జెసి వర్గీయులు దాడికి తెగబడిన పరిస్థితి కనిపిస్తుంది. రామకృష్ణకు సంబంధించిన కిరాణా షాపుని ధ్వంసం చేశారు. అక్కడున్న వస్తువులన్నీ బయటపడేసి ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున మహిళా విభాగం నేతగా వ్యవహరిస్తున్నటువంటి రేవతి ఆమె ఇంటి పైన కూడా జెసి వర్గీయులు దాడి చేసి విచక్షణరహితంగా రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చెప్పి మరీ దాడులు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి చాలా స్పష్టంగా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.